Hi friends, welcome to our channel. Today our mathematical puzzle is 2 equal to 6, 3 equal to 12, 4 equal to 20, 5 equal to 30, 6 equal to 42, 7 equal to question mark ఇచ్చారండి. అయితే ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏ నెంబర్ వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ ఆల్రెడీ మనకి కొన్ని నెంబర్స్ ఇచ్చి ఉన్నారు కదండి. అక్కడ ఏం లాజిక్తో మనకు ఆ నెంబర్స్ అడ్జస్ట్ అయినాయో ఫస్ట్ ఆ లాజిక్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఆ లాజిక్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సేమ్ లాజిక్ మనం ఇక్కడ అప్లికబుల్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ మనం లాజిక్ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి అండి, 2 ఈక్వల్ టు 6 అన్నారు. 2లో మనకి 6 ఎప్పుడు ఏ టైంలో వస్తుంది? 2 3s ఆర్ ఈక్వల్ టు 6. ఓకేనా, 3 ఈక్వల్ టు 12 అంటున్నారు. 3లో మనకి ఏ టైంలో వస్తుంది? 3 4s ఆర్ 12. ఓకేనా, నెక్స్ట్ 4 5s ఆర్ 20. ఓకేనా, నెక్స్ట్ 5 6 ఆర్ 30. ఓకేనా, 6 7s ఆర్ 42. ఆల్రెడీ ఇచ్చిన నెంబర్స్ వాటికి. ఓకేనా, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే 2 3 4 5 6 అనేవి గివెన్ ఇచ్చిన నెంబర్స్. 2 3 4 5 6. ఓకేనా, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నెంబర్ని 3తో మల్టిప్లై చేశారు, నెక్స్ట్ నెంబర్ని 4తో మల్టిప్లై, అంటే 3 నెక్స్ట్ నెంబర్ 4. ఓకేనా, నెక్స్ట్ నెంబర్ 5తో మల్టిప్లై చేశారు, నెక్స్ట్ 6, నెక్స్ట్ 7. ఓకేనా, నెక్స్ట్ నెంబర్స్ ఇప్పుడు ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి? మనం 8తో మల్టిప్లై చేయాలి. ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి? 7తో మల్టిప్లై. 7 8 జార్ ఎంత అండి? 56. ద ఆన్సర్ విల్ బి 56. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.